హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చెప్పుకున్న సీరియల్ ఏంటో అందరూ తెలిసిందే కదండి. ఈరోజు సీరియల్ మొత్తం చాలా బాగుందండి. ఎపిసోడ్ టిస్ట్ మాత్రం భలేగా ఉంటుందండి. ఇంకా మెయిన్ అయితే గ్యారేజ్లో అంటే అక్కడ అపార్ట్మెంట్లో బాలుని చూసి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అంటే తనకి కారు ఓనర్ అంటే కారుకు డ్రైవర్గా పనిచేస్తా అని చెప్పి క్లీనర్గా చేస్తున్న విషయం చూసి మరి బాలుని మీన ఏమని అడుగుతుంది అనేసి విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉందండి. మరోవైపు చూసినట్లయితే అక్కడే బాలు మీద అయితే దొంగతనం కేసు వేసినప్పుడు మరి బాలు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు ఆ వ్యక్తుల మీద, మరి బాలు దొంగతనం చేయని విషయం బయట పెడుతుందా లేదా అనే విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉందండి. మరోవైపు చూసినట్లయితే ఇటు ఇంకా తను అయితే ఇంకా కామాక్షి అయితే ఫోన్ చేసి ప్రభావతికి అయితే రవిని ఏ విధంగా ఇంటికి తీసుకురమ్మని అయితే సలహా ఇస్తుంది. మరి ప్రభావతి చెప్పిన సలహా అంటే కామాక్షి చెప్పిన సలహా ప్రకారం ప్రభావతి మరి రవిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేపిస్తుందా, తన భర్తను ఏ విధంగా ఒప్పిస్తుందనే విషయాన్ని కూడా చూడాల్సి ఉందండి. ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్ అయితే మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నిన్న సీరియల్ కండిషన్ బాగా విన్నట్లయితే ఇంకా ఆల్రెడీ అయితే బాలు అయితే హడావుడిగా లేచేసి స్థానానికి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే మీనని టవల్ తీసుకురమ్మనేసి అడిగినప్పుడు ఇంకా మీన అయితే ఊహాలోకంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ టవల్ పట్టుకొని అక్కడే నిల్చొని ఉంటుంది. అప్పుడే బాలు అయితే బయటికి వచ్చేసి, ఏంటి హలో మేడం ఏం చేస్తున్నారు, నేను అడిగింది టవలు, మీరేంటి అలానే నిద్రపోతున్నావా ఏంటి, అయ్యో అప్పుడే వచ్చేసారండి టవల్ ఇదిగో అంటే, నీ టవల్ నాకేం అవసరం లేదు కానీ నేను ఆల్రెడీ టవల్ అక్కడ ఉంటే తీసుకున్నానులే, ఏంటి అక్కడే ఏదో ఊహాలోకం తేలిపోతున్నావు అంటే, అదేం లేదండి మీరే టవల్ అడిగారు కదా అంత ఊహించుకో మాకు, అంతగానో అక్కడికి వెళ్ళమాకు, మన ఇద్దరి మధ్య అంతేం లేదు అనేసి అయితే బాలు కొట్టు పరిచినట్టు మాట్లాడతారు. ఇంకా మెయిన్ అయితే మొహం చుడుచుకుంటూ ఉంటుంది. ఇంక చూసినట్లయితే బాలుకైతే షెట్ అనేసి తీసి పక్కన పెడతా ఉంటుంది. అప్పుడే బాలు, ఇంత కొత్త షెట్టా, వద్దు వద్దు అదే కారు క్లీన్ చేసేటప్పుడు షెట్టు పాడైపోతుంది, ఏంటి క్లీన్ అనేసి అంటున్నారు అంటే, అయ్యోయ్యో అంటే ఆ కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఇంత అవసరం లేదు అనేసి అంటే బాలు మాట్లాడుతూ ఉంటే, అంటే మీరు యూఎస్ఏ సంబంధించిన వాళ్ళ కారుకి డ్రైవర్గా వర్క్ చేస్తున్నారు కదండి, అందుకే వాళ్ళకి తగ్గట్టుగా మీరు బట్టలు వేసుకోండి అంటే, ఏం అవసరం లేదులే అనేసి అయితే ఇంకా బాలు అయితే వేరే షర్ట్ తీసుకుని అయితే హడావుడిగా బయటకు వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా మీన కూడా బయట అంటే ఊడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఏమండి కాఫీ తాగి వెళ్ళంటే, నీ కాఫీ ఏమద్దు నువ్వే తాగేస్తే నాకు టైం అవుతుంది అనేసి బాలైతే హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ప్రభావతికి అయితే ఫోన్ వస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ హస్బెండ్ వచ్చేసి, ఏం ప్రభావతి ఎవరో ఫోన్ చేసినట్టున్నారు చూడు అంటే, ఇంకెవరు కామాక్షి ఫోన్ చేసింది, సరే మీరు ఏదో మాట్లాడుకోండి లేండి అనేసి అంటుంది. ఇంకా కామాక్షి ఫోన్ చేసి ఉల్టా పల్టా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి కామాక్షి మాట్లాడేదో సరిగా మాట్లాడు అంటే, ప్రభావతి ఒకవేళ నేను మాట్లాడింది మా రంగా విన్నాడంటే నాకు ఇంకా మా వాయించు మొదలు పెడతాడు, అందుకని నేను కోడ్ భాష మాట్లాడుతున్నాను తన అర్థం కాకుండా అనేసి అయితే కామాక్షి అంటుంది. నీ కోడ్ భాష ఏమో కానీ మనం మనిషిలాగా మాట్లాడుకుందాం, మనిషి భాష మాట్లాడు కామాక్షి అంటే, ఏం చేసావు రవిగాడి సంగతి ఏం చేసాం, ఆ రవి నుండి శృతిని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నావా లేదా అంటే, ఏం కామాక్షి ఏం మాట్లాడుతున్నావు, రవి పేరు ఎత్తుతేనే బాలుగాడి ఇంతెత్తలేసి ఉరుముతున్నాను నన్ను, అలాంటప్పుడు రవి గారిని తీసుకొని నేనేం ప్రయత్నాలు చేస్తాను, అంతేకాకుండా ఇంకా రవి విషయంలో మా ఆయనకు అలా అయినందుకు ఇంకా వాడిని క్షమిస్తారా, ఎవ్వరు క్షమించట్లేదు, అయ్యో ప్రభావతి అలా అంటావేంటి, ఆ శృతి ఆ ఇంటికి ఒక్కతే కూతురు, వాళ్ళ నాన్నగారి ఇంకా వాళ్ళకి చాలా ఆస్తి ఉంది, అది అంతగానో పట్టుకోకుండా నువ్వేంటి రవి నిన్ను శృతిని ఇంటికి తీసుకురావే ప్రయత్నాలు చేయకుండా అలా ఉంటావేంటి అంటే, నాకు కూడా తీసుకురావాలని ఉంది కామాక్షి కానీ నేను ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు, అలా ఇప్పుడు ఏం చెయ్యమాకు, ఒకవేళ నువ్వు అలానే ఊరుకున్నావంటే ఆ శృతి వాళ్ళ నాన్న వచ్చేసి వాళ్ళని రవి గారిని ఇల్లరికని తీసుకెళ్తాడు అనేసి మీ కామాక్షి అయితే చెప్తా ఉంటుంది ప్రభావతికి. అవును కామాక్షి అలానే అనుకుంటా అనేసి అయితే ప్రభావతి అంటుంటే, సరే ఈ రోజే వెళ్దాం, ఈ రోజే వెళ్ళి ప్రయత్నం చేయి, నువ్వు రవితో మాట్లాడేకి మంచిగా మాట్లాడంటే, అంటే నేను ఒక్కదానే వెళ్తే నాకు ఇబ్బందిగా ఉంటుంది కామాక్షి, తోడుగా నువ్వు కూడా రా, సరే అయితే ఆపరేషన్ రవి మనం స్టార్ట్ చేద్దాం, ఇంకా నువ్వు నేను కలిసి అయితే రవివారి ఇంటికి వెళ్ళి వాడిని ఒప్పించే ప్రయత్నం చేద్దాం అనేసరికి ఇంకా ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది కామాక్షి. ఇంక ఇక్కడ ప్రభావ అయితే, అమ్మో ఆ రవి గారిని తీసుకురానికైతే నేను ఎంతమంది ఒప్పించాలో, ముందు వాడిని ఒప్పించాలా తీసుకురానికి, ఇక్కడ బాలు గారిని మా ఆయన ఇన్ని తంటాలు నేను పడాలా అనేసి అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇంక ఇక్కడ చూసినట్లయితే మెయిన్ అయితే బయట ఊస్తున్న సమయానికి అక్కడే అంటే ఆ అపార్ట్మెంట్లో వర్క్ చేసే అంటే ఆ సెక్రటరీగా పనిచేసే భార్య వచ్చేసి మీనని అడుగుతూ ఉంటుంది, ఏంటి మీనా
ఏం చేస్తున్నావు అని అంటే, ఏంటక్క ఇలా వచ్చావు, పూలు ఇప్పుడేం కట్టట్లే కదా, ఇంత పొద్దునే వచ్చావు ఏంటంటే, అదేం లేదు మీనా, మా హస్బెండ్ వర్క్ చేసే అపార్ట్మెంట్లో మీ ఆయన ఏదో వర్క్ చేస్తున్నట్టు కదా అంటే, అవునవును మొన్ననే జాయిన్ అయ్యాడు, తను అక్కడ ఒక యుఎస్ఏ కంపెనీ కార్కి డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడు. కారుకు అంటే ఒకటే కారు కదా, 20 కార్లకు వర్క్ చేస్తారా ఏంటి అంటే, 20 కార్లు ఏంటి, తను నడిపేది ఒకటే కారు కదా అంటే, లేదు లేదు మీనా, మా హస్బెండ్ చూసాడట, తను అక్కడ కార్ డ్రైవర్కి కాకుండా కార్లు క్లీన్ చేసే పనిలో చేరాడట అనేది చెప్తా ఉంటుంది. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు, మా ఆయన క్లీన్ చేసే పనిలో చేయడం ఏంటి అంటే, సరే సరే నేను కనుక్కుంటానులే, నువ్వు వెళ్ళు అనేసి అయితే మీనా అనుకుంటూ ఉంటుంది. ఇంకా సరే అని తను వెళ్ళేసిపోయేసరికి మీనా అయితే ఇంకా హడావిడి అయితే బాలు ఎక్కడ వర్క్ చేస్తున్నాడో అక్కడికైతే వచ్చేస్తూ ఉంటుంది. రావడంతో అక్కడ ఉన్న ఆ సెక్యూరిటీని అయితే ఏంటన్నా ఇక్కడ బాలు ఎక్కడ వర్క్ చేస్తున్నాడు అంటే, మీనా నీ పెళ్ళిలో చూసాను కదా, తనే కదా బాలు, అయినా కారుకు ఓనర్గా అయి ఉండి ఇక్కడ క్లీనర్గా పనిచేస్తున్నాడు ఏంటి, అన్ని కార్లు క్లీన్ చేస్తున్నాడు అంటే, నిజమేనా తను చెప్పింది అంటే, చూడు ఒకసారి చూస్తాను వెళ్ళి అనేసరికి చాట్ నుంచే చూసి చాలా బాధపడుతూ ఉంటుంది మీనా. కానీ బాలు మాత్రం కలవదు, తను చేసే పని మీనా తెలిస్తే ఎక్కడ నేను ఒకవేళ అడిగితే తను ఏ విధంగా బాధపడుతున్న విషయంతో మీనైతే ఆ విధంగానే నిల్చొని చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడికైతే వేరే వ్యక్తి వచ్చేసి, ఏంటి ఓ అబ్బాయి ఇక్కడికి వచ్చేసి నా కార్ క్లీన్ చేయనేసి ఒక వ్యక్తి అంటూ ఉంటాడు. నాకు త్వరగా ఆఫీస్ పని అవుతుంది, తొందరగా క్లీన్ చేసి పెట్టడానికి బాలు హార్డీగా వచ్చేసి అక్కడ క్లీన్ చేసిన సమయానికి మరో వ్యక్తి వచ్చేసి, నా కార్ కూడా క్లీన్ చేయి, నేను కూడా వెళ్ళాలి అనేసి తుడుస్తూ ఉంటాడు బాలు. ఇంకా మీనా మాత్రం చాలా బాధపడిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి ఒక కారుకు ఓనర్ అయి ఉండి ఇంత ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాడు ఏంటి అనేసి తన భర్తను చూసి చాలా బాధపడిపోతుంది మీనా. ఇంకా అక్కడ ఉన్నట్టయితే ఇంకా అవన్నీ హడావిడిగా క్లీన్ చేస్తూ ఉంటాడు బాలు. అంతలోనూ ఒక వ్యక్తి వచ్చేసి, ఏంటి బాబు క్లీన్ చేయడం అయిపోయిందా, చూడు అసలు ఏం సరిగా క్లీన్ చేసావు, అసలు క్లీనే చేయలేదు, ఇక్కడ ఎలా ఉంది చూడు, అక్కడే లేదని చూడనేసి బాలునైతే పాపం క్లీన్ చేస్తూనే ఉంటాడు. ఇంకా సరే అని అంతలోపు ఆ వ్యక్తి ఇంతకుముందు వెళ్ళిన వ్యక్తి వచ్చేసి తన కారు క్లీనింగ్ అయిపోయిందనేసి తన కీసే తనకి ఇచ్చేస్తాడు బాలు. అప్పుడే ఆ వ్యక్తి ఆ కారులో తన మొబైల్ లేదనేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఏంటి మొబైల్ లేదా ఏంటి బాలు, నువ్వు క్లీన్ చేసేటప్పుడు అక్కడ మొబైల్ కనబడిందా అనేసి అని ఇదంతా సన్నివేశం అంతా మీనా అయితే పక్కన అయితే చూస్తూనే ఉంటుంది. లేదు సార్ ఓన్లీ పేపర్స్ కనబడితే అందులో పెట్టేశాను, నాకైతే మొబైల్ కనిపించలేదు, సరే సరే అనేసి అని అనుకుంటూ ఉంటారు. ఇంకా బాలు అయితే వేరే కార్ క్లీన్ చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులు మాత్రం నాకెందుకో అతని మీదనే అనుమానంగా ఉంది, ఎందుకంటే కొత్త వ్యక్తి కదా, ఇలాంటి తెలియకుండా వాళ్ళని ఎందుకు పెట్టుకుంటారో ఏంటో, ఒకసారి తను అడిగితే బాగుండు కదా అంటే, నాకు కూడా అడగాలనే ఉంది కానీ ఆ అబ్బాయి ఏమనుకుంటారో అనేసి ఇంకో వ్యక్తి అంటూ ఉంటారు. సరే అని అంతలోపే ఏదైతే ఏంది 1,50,000 పెట్టి కొన్నావు కదా, వెళ్ళి అడుగుదాం పద అనేసి అయితే బాల్ దగ్గరికి వచ్చేసి అయితే ఆ నలుగురు వ్యక్తులు, అంతేకాకుండా ఆ అపార్ట్మెంట్ ఆ వ్యక్తి కూడా వచ్చేస్తారు. ఆ అపార్ట్మెంట్ ఓనర్ కూడా వచ్చేసి ఏమైంది అనేసి అడుగుతూ ఉంటే, ఈ వ్యక్తి ఒక మొబైల్ పోయిందట సార్ అంటే, ఇక్కడైతే ఎవ్వరు లేరు, ఆ అబ్బాయి ఒకడే ఉన్నాడు, తనకే క్లీన్ చేయమని ఇచ్చాను, నా అనుమానం తనే తీసాడేమో అనేసి అంటే, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, మీ మొబైల్ నేను తీయడం ఏంటి, నాకు అలాంటి అసలు లేనే లేదు, నేను ఎందుకు తీస్తాను అనేసి అంటే, మీరే ఇంట్లో గిట్ల ఎక్కడ పెట్టి మర్చిపోయారేమో అనేసి అయితే అంటూ ఉంటాడు బాలు. సరే సార్ మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే, అంత నేను చెక్ చేశాను కానీ నా మొబైల్ అక్కడ లేదు అనేసి అయితే ఆ వ్యక్తి అంటూ ఉంటే, బాలు సరే వేరే వ్యక్తి అయితే ఎందుకంటే మంచి చూడు తన ప్యాకెట్ వెనకాల ఉన్నట్టుంది, తనకి దాచిపెట్టుకున్నట్టున్నాడంటే, బాలు అయితే మీరు మాత్రం నా ఒంటి మీద చెయ్యి వేయద్దు, ఇది నా ఫోన్ చూడండి అనేసి అయితే ఆ అపార్ట్మెంట్ ఓనర్కి అయితే చూపెడతాడు. అంతలోనే ఇంకా ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎక్కడ పెట్టి మర్చిపోయారా ఏంటి, ఇలా అబద్ధాలు వేస్తారేంటి అని బాలు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అంతలోనే ఆ వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడే ప్లేస్ దగ్గర అయితే ఫోన్ మర్చిపోయి వస్తాడు. అక్కడే వేరే వ్యక్తి అయితే ఫోన్ పట్టుకొని వచ్చేసి, ఇదిగోండి సార్ మనం ఆడే ప్లేస్లో మీరు ఫోన్ మర్చిపోయారు అనేసి తీసుకొచ్చి ఇస్తాడు. ఇంకా తీసుకున్న వాళ్ళందరూ అయితే ఇంకా తల కిందికి వేసుకుంటారు, ఎందుకంటే బాలుని ఇప్పటిదాకా అనుమానిస్తారు కదా, దొంగలించామని అబండం వేస్తూ ఉంటారు కదా. కానీ బాలు అప్పుడు చూసాడా సార్, ఇంత మంచి అబ్బాయిని మీరు ఎలా అనుమానిస్తారు, అసలు అయింది తను ఆల్రెడీ చెప్తానే ఉన్నాడు కదా తీయలేదని, అయినా కూడా మీరు ఎందుకు అలా అన్నారు అనేసి ఆ అపార్ట్మెంట్ ఓనర్ అయితే అంటూ ఉంటారు. సరే బాలు అంటే ఎలా సార్, ఇప్పుడు నా మీద అంత పెద్ద అబాండం వేసిన తర్వాత నన్ను అలా ఎలా క్షమిస్తారు అతల్ని, నేను అలా అంటే మీకు డబ్బున్న వాళ్ళు ఏది చేసినా చెల్లిపోతుందా అంటే, మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఎప్పుడు దొంగలించే వాళ్ళగానే కనబడతారా, వాళ్ళు కూడా వ్యక్తిత్వం ఉంటుంది, అదే సార్ మిమ్మల్ని ఎవరైనా దొంగ అంటే మీరు ఊరుకుంటారా, చూడండి నాకెంతగానో
నాకు వ్యక్తిత్వం ఉంది, మేము మధ్యతరగతి వాళ్ళమే కావచ్చు, కానీ మాకు మనస్తత్వం ఉంది, మాకు కూడా వ్యక్తిత్వం ఉంటుంది, మేము వల్ల దొంగతనం చేసి బతుకము, కష్టపడి పని చేసి బతుకుతాము అనేసి అయితే బాలు సరే బాలు వదిలేసేయి అనేసి అయితే ఓనర్ అంటూ ఉంటే సరే అనేసి ఇంకా వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకో వ్యక్తి వచ్చేసి చూడండి సార్, నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను కానీ వాళ్ళే వినిపించుకోలే బాలు అంటే, అది కాదు సార్, నాకు నేను దొంగతనం చేశానన్నది కాదు, కనీసం తెలిసిన తర్వాత కూడా వాళ్ళు నాకు సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోయారే అనేసి దానికి బాధపడుతున్నాను అనేసి బాలు అంటూ ఉంటాడు. ఇంకా సరే బాలు అవన్నీ పట్టించుకో, మాకు నీ పని నువ్వు చేసుకో అనేసి ఆ వ్యక్తి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక ఇక్కడ మీనైతే అంతా చూసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే వెళ్ళి తనకు కలవకుండా వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే రవి శృతి అయితే చాలా బాగా ఉంటారు. అంతలోనే రవి అయితే తనకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ చేసుకొస్తే ఇస్తూ ఉంటాడు. అంతలోనే తన ఫ్రెండ్కి శృతికి అయితే వేరే శ్రావ్య అమ్మాయి ఫోన్ చేసి, ఏంటి శృతి కనీసం కలవడం లేదు, ఫోన్ చేయడం కూడా లేదు ఏంటి అంటే, మా పెళ్ళి అంతా హడావుడిగా జరిగిపోయింది కదనే, అందుకని నేనేం ఫోన్ చేయట్లేదు, కనీసం ఇప్పుడైనా గుర్తుకున్నానా లేనా అంటే, గుర్తున్నావులే, అయినా ఏదైనా హనుమూన్ ప్లాన్ వేస్తున్నారా లేదా అంటే, చూడాలిలే అనేసి అనుకుంటూ ఉంటుంది శృతి. ఇంకా మాట్లాడి ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. ఆ విషయం గురించి అయితే రవితో అంటూ ఉంటే, ఏమనుకోక శృతి, నాకైతే ఇప్పుడు అలాంటి అభిప్రాయం ఏం లేదు, ఎందుకంటే మనం రెండు ఫ్యామిలీకి దూరంగా ఉన్నాం కదా, ఇప్పుడు అసలు వద్దు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి రవి, మనకు కూడా ప్రైవసీ ఉండాలి కదా అంటే అది కాదు శృతి, నన్ను అర్థం చేసుకో అనేసి అయితే రవి అయితే అంటూ ఉంటారు శృతితో. ఈ విధంగా అయితే ఈరోజు ఎపిసోడ్ జరుగుతూ ఉంటుందండి. చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏమవుతుంది ఏంటి అనే విషయాన్ని రేపు ఎపిసోడ్ చూద్దామండి. ఇదే ఈరోజు ఎపిసోడ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.